నాకు ఆదేశం గురుదేవా. ఇదేంటి? గాలి చాలా తీవ్రంగా వేస్తుంది. బహుశా ఎక్కడో పిడుగుపడి ఉంటుంది. నాకెందుకో చాలా భయం వేస్తుందండి. సాయి, ఏంటిది? అనూహ్యంగా ఈ తుఫాన్ ఎలా వచ్చింది? దీనికి ఒకే ఒక అర్థం ఉంది. సాయి నుంచి పిలుపు వచ్చింది. నేను వెంటనే షిరిడీ వెళ్లాల్సి ఉంటుంది. సాయి, అన్నా, బండి వెనక్కి తిప్పు. మనం షిరిడీ తిరిగి వెళ్ళిపోవాలి. నేను వస్తున్నాను సాయి, నేను వస్తున్నాను. ఇలాంటి దృశ్యం ముందెప్పుడు చూడలేదు. నేను వెంటనే షిరిడీకి బయలుదేరాలి. కానీ దాసుగన్ గారు, ఇంత రాత్రి వేళ అడవి జంతువులతో ప్రమాదం పొంచి ఉంటుంది. సాయి పిలుపొచ్చింది కాబట్టి నా రక్షణ కూడా సాయే చూసుకుంటారు. హరి ఓం, హరి ఓం. పెద్ద తుఫాను రాబోయే ముందు ఆకాశం ఇలా అవుతూ ఉంటుంది. కానీ ఇంత రాత్రి ఇంత అంధకారంలో ఇలా జరగడం మొదటిసారి చూస్తున్నా. చూడబోతే ప్రళయమే వచ్చేటట్టుంది. ఏదైనా పిడుగు ఆ బైరాగి నెత్తి మీద పడి. ఆపండి నాన్నగారు, చాలు. నువ్వా బైరాగి పాదాల దగ్గరనే పడుండు. నీ జీవితం అంతే. సగం కంటే ఎక్కువ జీవితం అయిపోయింది రా బైరాగి సేవలో. మొత్తం వ్యర్థమైంది. అసలు నీకు ఈ జీవితంలో బాగుపడే రాతుందా? నా మనసు చాలా కలవరపడుతుంది. నేను సాయిని కలవడానికి వెళ్తున్నాను. మావయ్య, నేను కూడా మీతో రానా? నాకు కూడా సాయి గురించి దిగులుగా ఉంది. ఇంకా ఆయన కూడా ఇంట్లో లేరు. సరే. అమ్మమ్మ, మీరు కూడా వస్తున్నారుగా? ఇంకా ఆ సమయం రాలేదు సోనాలి. నేను ఇంట్లోనే ఉంటాను. పద. సాయి, నేను ఇప్పుడే సాయిని కలవాలి. బైజా, పరిస్థితిని అర్థం చేసుకో. నేనేమి వినలేనండి. సాయి, అమ్మా, బైజా.
సాయి, సాయి నువ్వు బానే ఉన్నావా? భయపడకు బాయిజామ్మా. అయ్యో, ఈ ఇటుక మీ గురువు గారు నీకిచ్చింది. ఆయన ఆశీర్వాదం కదా ఇది. దీనికి పగుళ్ళు ఎందుకు వచ్చాయి సాయి? దీనికి అర్థం ఏమిటి? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఈ రోజు నీ భక్తురాలిగా కాదు, ఒక అమ్మగా నిన్ను అడుగుతున్నాను సాయి. నా కొడుకుగా నీకు బాధ్యత ఉంది. ఈ తల్లికి నువ్వు అసత్యం చెప్పలేవు. ఈ తల్లికి నిజం చెప్పు సాయి. విషయం ఏమిటి? సబ్కా మాలిక్ ఏక్, కానీ దైవం కంటే మించినది అమ్మ. పెద్ద విషయం ఏం లేదు బాయిజామ్మా. గురువు నుంచి పిలుపొచ్చింది. మీ గురువా? నాకేం అర్థం కాలేదు సాయి. ఎవరా గురువు? ఇంకెక్కడుంటారా ఆయన? సాయి, వెంకూస గురూజీనా? వారు చాలా కాలం క్రితమే వారి శరీరాన్ని వదిలి పరమాత్మ సన్నిధిలో ఐక్యమయ్యారు కదా. వారి పిలుపా? ఏమీ అర్థం కావట్లేదు. శాంతంగా ఉండండి, శాంతించండి. ఎవ్వరూ దిగులు పడద్దు. ఇప్పటికే చీకటి పడింది. నేను మీ అందరినీ రేపు కలుస్తాను. ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేనేమనుకున్నానంటే కేవలం నాకు మాత్రమే బాబా నుంచి పిలుపొచ్చిందని. తర్వాత నేను చూశాను, రైల్వే స్టేషన్ దగ్గర దీక్షిత్ గారు ఎడ్ల బండిలో కూర్చుంటున్నారు. అప్పుడు వీరి ద్వారానే తెలిసింది వీరికి కూడా సాయి నుంచి పిలుపొచ్చిందని. మీ అందరూ చాలా దిగులుగా కనిపిస్తున్నారు. అంతా కుశలంగానే ఉన్నారుగా? కాకా సాహెబ్, అదే నాకు అర్థం కావడం లేదు. సాయి ఏం చెప్పాలనుకుంటున్నాడో? మేము ద్వారకామాయి నుంచే వస్తున్నాం. సాయి అక్కడ లేరు. అందుకే మేమందరం అనుకున్నాం సాయి ఎక్కడున్నారో మిమ్మల్నే అడుగుదామని. ఎక్కడికి వెళ్ళుంటాడు తను? నేనెక్కడికెళ్తాను? సాయి,
సాయి, మేమందరం కంగారు పడుతున్నాం. అందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. నువ్వు మాతో ఎందుకు అలా చెప్పావు? నీ గురువు నుంచి నీకు పిలుపు వచ్చిందని. చెప్తాను బాయిజామ్మా. ముందు నేను బయట నుంచి వచ్చిన వాళ్లతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు మీరందరూ నన్ను కలవడానికొచ్చారు. కానీ ఈ విధంగా మీ పనుల్ని ఇంకా బాధ్యతల్ని వదులుకొని రావటం సబబు కాదు. లేదు సాయి, మేము పనులు వదులుకుని రాలేదు. కానీ కొన్ని రోజులు సెలవు తీసుకుని వచ్చాము. నిన్న మీ పిలుపు వచ్చింది, అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చేసాము. ఇప్పుడు తొందరగానే తిరిగి వెళ్ళిపోతాం. చూసావా, వీళ్ళు నన్ను వాళ్ళ గురువుగా భావిస్తారు. అందుకే నన్ను కలవటానికొచ్చేశారు. మరి నేను నా గురువుని కలవటానికి వెళ్ళకూడదంటారా? ఇంకా దీని అర్థం ఇది కాదుగా, నేను శాశ్వతంగా వెళ్ళిపోతానని. మాకర్థం కానిది అదే కదా సాయి. నువ్వేదైతే చెప్తున్నావో అది ఎలా సాధ్యం? వెంకుసా గురువుగారైతే నాకేమనిపిస్తుందంటే అత్తయ్య, సాయిది ఏదో అద్భుత లీల మొదలవ్వబోతుందని. అయ్యుండొచ్చు. బహుశా సాయి ధ్యానంలో లీనమైపోయి తన గురువు దర్శనం పొందాలనుకుంటున్నారేమో. అవునా సాయి? మరి ఆ ఇటుకలో పగుళ్ళెందుకొచ్చాయి? నాకు నీ మాటలు సత్యం అనిపించడం లేదు సాయి. నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు సాయి. మీ అందరి నుంచి నన్నెవ్వరూ దూరం చేయలేరు. మీరంతా నా కుటుంబం. నేను మీ అందరికీ ఒక మాటిస్తున్నాను. నేను షిరిడీలోనే చిరస్థాయిగా ఉంటాను. మీరందరూ నన్ను కలవటానికి ఈ రోజు వచ్చినట్టుగా సదా వస్తూ ఉంటారు. నేను మీ అందరినీ సదా కలుస్తూ ఉంటాను. నేను షిరిడీలోని ప్రతి వ్యక్తిలోనూ ఉంటాను. అణు అణువులోనూ ఉంటాను. కలకాలం. సద్గురునామమే తారక మంత్రము ధన్యము సాయి. సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి. సమస్త జనుల చింతలు తీర్చే ద్వారకమాయి సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. నమ్మిన వారికి తోడుగా నిలచి నడిపించే శ్రీ సాయి. సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి. మహిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. షిరిడి సాయి, షిరిడి ఆ ఇటుక సాయి గురువుగారి ఆశీర్వాదం. ఇక ఆ ఇటుకని సాయి సురక్షా కవచం అంటూ ఉంటాడు. దానిలో పగుళ్లు రావడం ఏమి యాదృచ్ఛికం కాదు. ఖచ్చితంగా దానికి ఏదో సంకేతం ఉంది. భగవంతుడా, సాయి ఏం దాస్తున్నాడు మా దగ్గర? ఏం జరగబోతుంది? రాముడు మీకు మేలు చేయాలి.
ఆ ఇల్లు ఎవరిది? అది నాకే ఎందుకు కనిపిస్తోంది? సాయి, నాకొక ఇల్లు కనిపిస్తోంది సాయి. మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది. ఒకటి నీ వాగ్దానం, షిరిడీలో ఇల్లు నిర్మించుకుంటానని. మరొకటి నా వాగ్దానం, ఆ ఇంట్లోకొచ్చి శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోతానని. ఇల్లు నిర్మించడంలో మేము సహాయం చేస్తాం. మీరు ఎలాంటి ఇల్లు అయితే చూశారో ఆ ఇంటిని వర్ణన చేయండి. మీరు, నేను దాని చిత్రం గీస్తాను. ఇంకా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేస్తాము. సాయి ఓం సాయి ఓం సాయి ఓం